సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. బాలీవుడ్ లో తెరకెక్కిన మరో బయోపిక్ నీర్జా. ఈ వారం ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదలైంది. అన్ని వైపుల నుంచి ఈ సినిమాకి చక్కటి ప్రశంసలు అందుతున్నాయి. అంతలా ప్రశంసలు అందుకునే విశేషాలు ఈ సినిమాలో ఏమున్నాయో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే నీరజా భనోత్ అనే సాహసవంతురాలి కథ ఇది. ఆమె ఓ ఎయిర్ హోస్టెస్, పాన్ ఆమ్ అనే ఓ అమెరికన్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ కి పనిచేస్తా ఉంటది. 1986 సెప్టెంబర్ 5వ తారీఖున ముంబై నుంచి పాన్ ఆమ్ ఫ్లైట్ 73 అనే ఫ్లైట్ అమెరికా బయలుదేరింది. ఆ విమానం వయా పాకిస్తాన్ వెళ్తుంది. కరాచీలో ల్యాండ్ అయినాక టెర్రరిస్టులు ఆ ఫ్లైట్ ని హైజాక్ చేశారు. విమానంలో 361 మంది ప్యాసింజర్స్ ఉన్నారు, 19 క్రూ మెంబర్స్ ఉన్నారు. హైజాకర్స్ నుంచి పాసింజర్స్ ని కాపాడే క్రమంలో నీరజ ప్రాణాలు కోల్పోయారు. ఆవిడ సాహసాన్ని భారతదేశ ప్రభుత్వం అశోక చక్రతో గౌరవించింది. యుఎస్ఏ, పాకిస్తాన్ కూడా బ్రేవరీ అవార్డ్స్ తో సత్కరించాయి. బేసిక్ గా ఇది సినిమా కథ. విశ్లేషణ విషయానికి వస్తే రియల్ గా జరిగింది కాబట్టి నీరజా భనోత్ కథ గురించి అందరికి కొంత నాలెడ్జ్ ఉంది. కానీ నీరజ ఓ ధీరోదాత్త వనితగా నిలిచే క్రమంలో ఇటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు. ఆవిడ చుట్టూతా ఇటువంటి వాతావరణం ఉండేది అనే విషయాల్ని డీటెయిల్డ్ గా పరమాద్భుతంగా కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు ఈ సినిమాలో. బాలీవుడ్ లో ప్రస్తుతం గోల్డెన్ ఎరా నడుస్తుంది. భారతదేశంలో సాహసవంతులకి, స్ఫూర్తినిచ్చే వ్యక్తులకి కొదవే లేదు. కానీ వాళ్ళ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకునే అవకాశం అందరికీ చిక్కటం లేదు. గర్వించదగ్గ పనులు చేసిన గొప్ప వాళ్ళు ఎప్పుడూ కూడా ఎంతో మందికి స్ఫూర్తినిస్తారు. కానీ వారి గురించి అందరికీ తెలుసుకునే అవకాశం లేకపోవటం మాత్రం బాధపడాల్సిన అంశమే. మనిషి అన్నాక, సమాజంలో ఉన్నాక ఎవరో ఒక వ్యక్తిని చూసి స్ఫూర్తి తీసుకోవడం అనేది సహజం. ప్రస్తుతం మన సమాజంలో అవినీతి పరులు, స్వార్థపరులే ఎక్కువగా పాపులర్ వ్యక్తులుగా చలామణి అవుతున్నారు. అలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఎలాంటి సమాజం తయారవుద్దో ప్రత్యేకంగా ఊహించుకోని అవసరం లేదు. ఇలాంటి పరిస్థితి నుండి సమాజాన్ని బయటపడేయాల్సిన బాధ్యత కళ మీద కూడా ఉంటుంది. ఏది మంచో ఏది చెడో ఆర్ట్ వివరించి చెప్తుంది. సినిమా కూడా ఓ ఆర్ట్. దానికి సమాజం మీద ఎప్పుడు ఓ బాధ్యత ఉంటుంది. నీరజ లాంటి సినిమాలు చూసినప్పుడు సినిమా తన బాధ్యతని చాలా సక్రమంగా నిర్వర్తించింది అని గర్వం కలుగుతుంది. ఈ నీరజ సినిమాని చూడటం, దాని గురించి మాట్లాడుకోవడం కూడా నిజంగా ఓ గౌరవంగానే భావించాలి. అంత గొప్పదనం ఉంది ఈ సినిమాలో. దానిని సినిమా అంటానికి మనసు రావట్లేదు, ఎందుకంటే అది వాస్తవం. సినిమాలో నీరజ భనోత్ సాహసాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. సినిమా మొదలవగానే నీరజ క్యారెక్టర్ కార్ డ్రైవర్ తో మాట్లాడుతూ ఓ డైలాగ్ చెప్పుద్ది. బేసిక్ ఆవిడ రాజేష్ ఖన్నా ఫ్యాన్ అన్నమాట. బాబు మోషాయ్ జిందగీ బడి హోనీ చాయే లంబీ నహీ, అంటే జీవితాన్ని పెద్దగా జీవించాలి, అంతేకాని ఎక్కువగా జీవించాలనుకోకూడదు అని అర్థం వస్తుంది అనమాట. ఆ డైలాగ్ దగ్గర కనెక్ట్ అవుతాం. 2 గంటల పాటు నీరజతో ఓ మెమరబుల్ జర్నీ చేస్తాం. ఆ జర్నీ అంత మెమరబుల్ గా ఉండటానికి ప్రధానమైన కారణం ఈ సినిమా దర్శకుడు రామ్ మధ్వాని. నీరజ గురించి గొప్పగా రీసెర్చ్ చేశారు. చాలా బ్రహ్మాండంగా ఆవిడ లైఫ్ ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు. ముఖ్యంగా ఈ కథని ఆయన నేరేట్ చేసిన తీరు ఎక్సలెంట్, ఆసమ్ ప్రెజెంటేషన్. సినిమా మొదలైన దగ్గర నుంచి అయిపోయేంత వరకు కూడా ఆయన కంట్రోల్లో ఉంటాం. ఇంకో రకంగా చెప్పాలి అంటే నీరజ అనే క్యారెక్టర్ ని మన ఫ్యామిలీ మెంబర్ ని చేసుకుంటాం. ఆవిడ ఫీలింగ్స్ ని మనం అనుభవిస్తూ ఉంటాం. ఆవిడ చుట్టూతో ఉన్న ఎమోషన్స్ కి మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. ఆవిడ తెలివితేటలు చూసి మనం సర్ప్రైజ్ అవుతూ ఉంటాం. ఆవిడ సాహసం చూసి మనం గర్వపడతాం. నిజంగా ఈ కథతో కనెక్ట్ అయిన వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్ కే ఇలా జరుగుతుందేమోనని బాధపడిపోతారు. అంత బాగా తీశారు ఈ సినిమా. డైరెక్టర్ రామ్ మధ్వాని సినిమా చూడటం మొదలు పెట్టిన తర్వాత ఎక్కడా కూడా డీవియేట్ అవడానికి చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు. అంత గ్రిప్పింగ్ గా సినిమాని నడిపించారు. బేసిక్ గా కథ మొత్తం కూడా హైజాక్ ఇన్సిడెంట్ చుట్టూతానే ఉంటది. హైజాక్ అవడానికి ముందు రోజు రాత్రి సినిమా మొదలవుద్ది. ఆ రాత్రి వాళ్ళ కాలనీ వాళ్ళు చేసుకున్న పార్టీలో పార్టిసిపేట్ చేసి పొద్దున్నే 1 గంటకి లేసి డ్యూటీకి వెళ్లే టైం లోపలే ఫ్యామిలీ మెంబర్స్ తో నీరజకున్న అటాచ్మెంట్ ని చాలా గొప్పగా ఎస్టాబ్లిష్ చేశారు డైరెక్టర్. అదే సమయంలో మరోపక్క ఫ్లైట్ ని హైజాక్ చేయడం కోసం టెర్రరిస్టులు రెడీ అవుతా ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్లకు సంబంధించి కూడా డీటెయిలింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఫ్లైట్ ఇక్కడ ముంబైలో స్టార్ట్ అవుతుంది, కరాచీలో ల్యాండ్ అవుద్ది, టెర్రరిస్టులు వస్తారు, హైజాక్ చేస్తారు. ఆ ప్రాసెస్ అంతా కూడా స్లోగానే చాలా ఎఫెక్టివ్ గా ఎక్కేసింది. ఆ తర్వాత హైజాక్ ఎపిసోడ్ మొత్తాన్ని టూ బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు. బేసిక్ గా అదో ఫెయిల్యూర్ హైజాక్ అటెంప్ట్. ఆ హైజాక్ ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్ నీరజ. ఆవిడ చాకచక్యంగా వ్యవహరించడం కారణంగానే హైజాకర్స్ ప్లాన్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. తనకి అవకాశం చిక్కిన మేర హైజాకర్స్ ఐడియాస్ ఏవి కూడా వర్కౌట్ అవ్వకుండా చేసింది. చివరికి చేసేదేమీ లేక జనాలందరినీ చంపేయడానికి డిసైడ్ అవుతారు. ఆ టైంలో ఆవిడ సాహసాన్ని ప్రదర్శించి చాలా మందిని కాపాడి 3 పిల్లల్ని రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటి వరకు మనం హైజాక్ నేపథ్యంగా వచ్చిన చాలా సినిమాలను చూసున్నాం. అలాంటి సినిమాల్లో దాదాపు మన హీరోలు హైజాకర్స్ ని చిత్తు చేసేసి ప్యాసింజర్స్ ని కాపాడేసిన సందర్భాలను చూసున్నాం. గవర్నమెంట్ కూడా ఏం చేయలేక టెర్రరిస్టుల్ని వదిలేసిన ఉదాంతాలను కూడా పట్టుకొచ్చి మన హీరోలు వీరత్వం ప్రదర్శించిన కథలు కొన్ని వచ్చాయి. కానీ నిజమైన వీరత్వం అంటే ఏమిటో, వాస్తవంగా అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో ఈ సినిమా చాలా చక్కగా చూపెట్టింది. నిజాయితీతో కూడిన మంచి ప్రయత్నం ఈ సినిమా. ఈ ప్రయత్నానికి సంబంధించి డైరెక్టర్ రామ్ మధ్వాని కృషిని ఎంత అభినందించినా తక్కువ అవుతుంది. సోనం కపూర్ కూడా నీరజగా గొప్పగా జీవించింది. సోనం కపూరే కాదు, ఈ సినిమాలో
కనిపించిన ప్రతి ఆర్టిస్టు చాలా బాగా నటించారు. నీరజ తల్లిగా కనిపించిన షబ్నా ఆజ్మీ గురించి మాట్లాడుకోకపోవడం పెద్ద తప్పు అవుద్ది. ఆవిడ చాలా సార్లు కన్నీళ్లు తెప్పించారు. మొత్తంగా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి అంటే ఇది సినిమా హిట్ ఫ్లాప్ అనే విషయాలన్నింటినీ మూటగట్టి ఒక పక్కన పెట్టేసి నీరజ భనోత్ అనే ధైర్యశాలిని, స్ఫూర్తివంతమైన వ్యక్తిని మనకు పరిచయం చేసినందుకు ఈ సినిమా యూనిట్ కి గొప్పగా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఆవిడ గురించి ఇప్పటి తరంలో చాలా మందికి తెలియదు. ఈ సినిమా మూలంగా ఆవిడ సాహసాన్ని ఇప్పటి తరమే కాదు రానున్న తరాలు కూడా గుర్తుంచుకుంటాయి. అలాంటి మంచి పని చేసిన ఈ సినిమా యూనిట్ కి ఇదే నా సెల్యూట్. ఇది నీరజ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ వి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.